సింహరాశి వారికి ఈ 3 చోట్ల నుండి ఐశ్వర్యం రాబోతుంది. ఎప్పుడు, ఎక్కడ? ఇప్పుడే తెలుసుకోండి. ఈ వీడియోని చూడండి. వీరు మార్పు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సింహరాశి వారి ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది మీరు తప్పకుండా చూడాలి. ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. మీరు ఈ వీడియోని చూడని వారు అదృష్టాన్ని పోగొట్టుకున్నవారు అవుతారు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే ఇప్పుడు మీకు ఏంటన్నది కూడా తెలుస్తుంది. అలానే మీకు ఈ సమయంలో విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది. మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అసలు ఈ సింహరాశి వారికి వీరికి ఎలాంటి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి? అసలు సింహరాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో, వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అసలు సింహరాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో, వీరికి ఎలాంటి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి, అసలు ఏ 3 చోట్ల మీకు ఐశ్వర్యం రాబోతుందో, గతంలో మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో, అసలు మీకు ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా? సింహరాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. వీరి గతంలో ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. ఇక ముందుగా వీరి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి. ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆరోగ్యపరంగా అయితే మీకు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఈ సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు అంటే మీకు గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. సింహరాశికి చెందినవారు మక 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో కీర్తించబడింది. అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతంలో తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా కలదు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా
మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుందని చెప్పవచ్చు. ఈ సింహరాశి వారికి స్వభావం, పట్టుదల, ఆదర్శం, అందరికన్నా గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఎన్నడూ కూడా ఓటమిని అంగీకరించరు. అలాగే ఈ విషయంలో ఏ విషయంలోనైనా సరే వీరు నిరాశ చెందరు. ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సింహరాశి వారు ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఈ సింహరాశి వారికి ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతల ఆదరించవలనని ఆదర్శం కూడా ఉండను. అయితే వీరికి ఆశాభంగం కలగవచ్చు. త్వరపడి ఆ దేశంలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వము లభించినప్పుడు జీవిత సౌధము కూలిపోయినట్లు వీరు బాధపడే అవకాశం కూడా కలదు. సింహరాశి వారి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం అవుతుంది. బాధల్లో ఉన్నవారిని రక్షించే వృత్తిలో శాఖల్లో వీరు బాగా రాణిస్తారు. ఔషధములు, రసాయన ద్రవ్యములు, వస్తు ప్రదర్శనల నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయుట వీరికి సరిపడిన వృత్తులని చెప్పవచ్చు. అంతేకాదు వాగ్దాటి, ఉపన్యాసము, సాహిత్యము, శాస్త్రబోధనకు సాంకేతిక విద్యకు, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఏంటంటే ఉద్యోగాల కన్నా వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు. వీరికి ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. వీరికి ఇప్పుడు ఏంటంటే గతంలో ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీరు ఎవరికన్నా ఏదన్నా బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను పూర్తి చేసేంత వరకు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. అందులో విజయం సాధించాలని కూడా కోరుకుంటూ ఉంటారు. అలానే వీరు విజయం కూడా సాధిస్తారనే చెప్పాలి. ఎవరైనా వీళ్ళని నమ్మితే ఆ నమ్మకాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోరు. ఇలాంటి మంచి మంచి లక్షణాలు అనేవి వీరికి ఉండడం కారణంగానే ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఉద్యోగాలు చేసేవారికి కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో కాలం ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగాలు రావడం లేదని బాధపడేవారికి ఈ సమయం అనేది కలిసి రాబోతుంది. ఆర్థికంగా డబ్బు విషయంలో కూడా మీకు ఎటువంటి లోటు కూడా అస్సలు కనిపించడం లేదు. ఆర్థికంగా డబ్బు అనేది కూడా బాగానే సంపాదించగలుగుతారు. అందరితో అయితే మంచి స్నేహితత్వం అనేది బాగా మెయింటైన్ చేస్తారు. ప్రతి ఒక్కరితోనే కూడా ఆనందంగా, సంతోషంగా అయితే ఉండగలుగుతారు. ఎవరు వీరి జీవితంలో శత్రువులు అయితే అస్సలు కనిపించడం లేదు. మిత్రులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ సింహరాశి వారిపై ఉండడం వల్ల అధికంగా వీళ్ళు డబ్బు అనేది సంపాదించబోతున్నారు. వీరికి డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు. వీరు ఏది కూడా ఆలోచించకండి. మీకు ఈ 3 చోట్ల నుండి ఐశ్వర్యం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఒకటేంటంటే కెరీర్ పరంగా, మరొకటి ఉద్యోగాల పరంగా, అలానే ఇంకొకటి ఏంటంటే మీ కూతురు పరంగా కూడా మీకు ఐశ్వర్యం అనేది రాబోతుంది. కాబట్టి ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది కూడా తప్పకుండా చేయాలి. అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి కూడా వివాహం జరిగే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకే అండి, చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.